జై వాసవి 13వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మన్మధుడి సంహారం విన్నాం. ఈ అధ్యాయంలో దేవతలు, గంధర్వులు, ఉరగ, చరణ, ఇంద్రాది దిక్పాలకులు బ్రహ్మతో కలిసి కైలాసానికి వచ్చారు. ఈశ్వరుణ్ణి వివిధ రకాలుగా స్తుతించి అతని దయ కోసం ప్రార్థించారు. దేవతలు శివస్తోత్రం పఠిస్తుండగా రతి తను కాలిన భర్తను స్మరించుకొని దిక్కుతోచని స్థితిలో రోధించడం ప్రారంభించింది. ఈశ్వరునిచే భస్మమైన మన్మథుడిని ఈశ్వరుడు తిరిగి బతికించగలడని తెలుసుకున్న రతి లోకేశ్వరుడైనటువంటి శంకరుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ మహానుభావుడా, విశ్వమంగళమూర్తి, పరమానంద భరితుడా మరియు శాశ్వతమైన నీకు నా నమస్కారములు. అనాథ అయిన నన్ను రక్షించు. నేను విధవరాలిగా లోకంలో బ్రతకలేను. నా భర్తను నాకు తిరిగి ఇవ్వండి. ఒక్కసారి నీకు లొంగిపోయిన వారికి నువ్వు ఎప్పుడూ మంచినే చేస్తావని చెప్తారు. అందుకే నేను నీకు లొంగిపోతున్నాను. నా ప్రియుడను నాకు ఇవ్వు, లేదా నీ మూడవ కన్నుతో నన్ను కూడా కాల్చివేయి అని రతి ఈశ్వరుని పాదార విందాలలో రక్షించండి ప్రభు అని వేడుకుంది. అప్పుడు కరుణారూపంలో మహాదేవుడు ప్రసన్నుడై కర్పూరంలా, చంద్రకిరణంలా అంతఃకరణంతో రతిని చూసి, ఓ కుమార్తె, నీ పతిభక్తి చూసి నేను సంతోషిస్తున్నాను. పతివ్రతలలో నీకు మంచి స్థానం ఉంటుంది. నీ భర్త తామసుడై నన్ను మదంతో నా తపస్సుని భంగపరిచాడు, కాబట్టి అతడు నశించాడు. ఇప్పుడు నేను నీ పరమభక్తికి సంతోషిస్తున్నాను. నీ అభ్యర్థనను నెరవేరుస్తాను. కానీ చనిపోయిన వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. అయితే నీకోసం నీ భర్త నీకు మాత్రమే శరీరంతో కనిపిస్తాడు అన్న వరాన్ని ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు. అప్పుడు రతీదేవి ఆనంద బాష్పాలతో కూడి తన పునర్దేహి అయిన పతిని చూసుకొని సంతోషించింది. ఆమె ప్రేమతో పొంగిపోయి తన భర్తను ఆలింగనం చేసుకొని ఆనంద సముద్రంలో మునిగిపోయింది. శంకరునికి నమస్కరించి నిష్క్రమించింది. దేవతలందరూ సంతోషంతో పారిజాత పుష్పవర్షం కురిపించారు. మెల్లగా గాలి వీచింది. అగ్నిహోత్రం ప్రకాశించింది. దేవవాయిద్యాలు మోగించాయి. సూర్య చంద్రులు ప్రకాశించారు. దేవతలందరూ భగవంతుని కృపను కొనియాడారు. పద్మగర్భ అయిన బ్రహ్మ పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు. ఓ భగవంతుడా, మహేశ్వర, ఎవ్వరూ చేయలేని పనిని మీరు చేశారు. మీకు కష్టం కాదు. ఏ పరాశక్తి మీకు పూర్వంగా సతిగా ఉందో, దక్షాధ్వర్యంలో సర్వమంగళ దాక్షాయిని దగ్ధమైందో ఆ తల్లి ఇప్పుడు హిమవంత మేనక దంపతులకు పుత్రికగా పుట్టి అందంగా పెరుగుతోంది. అటువంటి పార్వతిని నీవు లోక కళ్యాణం కోసం వివాహం చేసుకోవాలి. దానితో సమస్త లోకాలన్నీ సంతోషిస్తాయి. అందరికీ మంగళం కలుగుతుంది. కైలాసవాసివైన మిమ్మల్ని పొంది ఆ గౌరి ధన్యరాలవుతుంది. అలా బ్రహ్మదేవుడు చెప్పి ఈ వివాహాన్ని సప్త ఋషులు చేస్తారు అని కూడా చెప్పి శివునికి నమస్కరించి సత్యలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. చంద్రశేఖరుడు కైలాసం చేరారు. జై వాసవి 13వ అధ్యాయం సమాప్తం.